గారి రాజకీయ ప్రస్తావన గురించి అవకాశం ఇచ్చిన మా తండ్రి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జనం కోసమే జీవించిన ప్రజానాయకుడు, అందరికీ ఆప్తుడు స్వర్గీయ శ్రీ ఆనం వెంకటరెడ్డి గారి రాజకీయ ప్రస్తావన. ఒక గ్రామీణ సామాన్య రైతు కుటుంబంలో సెప్టెంబర్ 29, 1910 జన్మించి శ్రీ ఆనం వెంకటరెడ్డి గారి పార్టీలకు అతీతంగా పదవికాంక్ష లేకుండా కేవలం రైతులకు, కార్మికులు, సామాన్య ప్రజలకు హక్కుల కోసం నిరంతరం పోరాటం సాగించిన ప్రజానాయకుడు స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి గారు. 1960లోనే నెల్లూరు జిల్లాలో విద్యా వ్యాప్తికి ఆయన వేసిన అడుగులు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి. విఆర్ కాలేజీ అభివృద్ధి కీలక పాత్ర వహించిన వేలాది మంది పేద మధ్యతరగతి విద్యార్థులకు నూతన దిశగా అడుగులు వేశారు. విఆర్సి పాలకవర్గం అధ్యక్షుడిగా కళాశాల ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కృషి చేశారు. కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా మొదట 1963 నుండి 67 వరకు పదవి బాధ్యతలు నిర్వహించారు. రెండవసారి 69 నుండి 75 వరకు మళ్ళీ అధ్యక్షుడు సేవలుగా అందించారు. 1967లో మున్సిపల్ చైర్మన్ అయ్యారు మరియు స్టేట్ మున్సిపల్ ఛాంబర్ ట్రెజరర్గా కూడా వ్యవహరించారు. 1972లో నెల్లూరు శాసనసభ్యులు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆనాటి శ్రీ పివి నరసింహారావు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో 1973లో హోమ్ మినిస్టర్గా పనిచేశారు. 74 నుండి 78 వరకు నీటిపారుదల శాఖ మంత్రిగా సేవలు అందించారు. 1983లో కొత్తగా శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. నెల్లూరులో ఆనం వారికి శక్తివంతమైన గ్రూపుగా గుర్తించి ఆనం వెంకటరెడ్డి గారికి ఆత్మకూరు, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారికి నెల్లూరు అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందారు. జయాంధ్ర ఉద్యమ నాయకులు కొందరు ఆనం వెంకటరెడ్డి గారిపై దాడి చేసి జయాంధ్ర అనవలసిందిగా డిమాండ్ చేశారు. శ్రీ ఆనం వెంకటరెడ్డి గారు జయాంధ్ర ఉద్యమాన్ని కాదని సమైకాంధ్ర కోసం, ప్రజా అభిప్రాయం కోసం ఎదురుగా నిలిచారు. అలాగే నాటి ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు గారి క్యాబినెట్లో 1974లో మైనర్ ఇరిగేషన్ మంత్రి అయ్యారు. రైతు పక్షపాతి అయిన వెంకటరెడ్డి గారు చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా ఈ సమయంలో నెల్లూరు జిల్లా రైతులకు వరప్రసాదైన సోమశీల ప్రాజెక్ట్ని నాటి ముఖ్యమంత్రి వెంగళరావు గారిచే మంజూరు చేయించి శంకుస్థాపన చేయించి జిల్లా వ్యవసాయదారుల మన్ననలను పొందారు. అలాగే ఉదయగిరి నియోజకవర్గ ప్రజల కోసం గండిపాలెం ప్రాజెక్టును మంజూరు చేయించి ఘనత వీరిదే. మున్సిపల్ చైర్మన్గా నెల్లూరు పట్టణానికి రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దడంలో శ్రీ ఆనం వెంకటరెడ్డి గారి కృషి ఎంతో ఉంది. 67-68లో నెల్లూరులో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ శ్రీకారం చుట్టిన ఘనత ఆయనదే. ఎమర్జెన్సీ కాలంలో మంత్రిగా పనిచేసిన నేత శ్రీ ఆనం వెంకటరెడ్డి గారు నాటి ముఖ్యమంత్రులు శ్రీ పివి నరసింహారావు గారు, అలాగే శ్రీ జలగం వెంగళరావు గారి వంటి ముఖ్యమంత్రుల క్యాబినెట్లో కీలక పాత్ర పోషించారు. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన స్థాపించిన మౌలిక వసతులు, విద్యా సంస్థలు, రహదారులు, నీటి పథకాలు ప్రజలకు ఇప్పటికీ గుర్తుండే విధంగా నిలిచిపోయాయి. సోమశీల నార్త్ ఫీడర్ కాలువను ఆత్మకూరు వరకు నిర్మించి సోమశీల నీటిని ఆత్మకూరు పట్టణ ప్రజలకు తాగునీటి పథకానికి వినియోగించేలా రూపకల్పన చేశారు. నెల్లూరు జిల్లా వరప్రసాదైన సోమశీల ప్రాజెక్ట్ జూన్ 4, 1975 నాటి ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు గారితో నీటిపారుదల శాఖ మంత్రిగా శంకుస్థాపన చేసి ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించారు. 1984 నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి సమక్షంలో తెలుగంగా ప్రాజెక్ట్ శంకుస్థాపన చేశారు. రాజకీయ, సామాజిక రంగాల్లో
సేవలందించిన ఆయన చివరి దశలో ఆధ్యాత్మిక జీవితం వైపు మళ్లారు. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణం, విఆర్ కాలేజీ బాధ్యతలు ఇవన్నీ ఆయనకు విలువైన సేవ రూపాలు. కంచి సరస్వతి స్వామి, జయేంద్ర సరస్వతి స్వామి వారితో కలిసి హిందూ ధర్మ పరిరక్షణ ఆయన ఆధ్యాత్మిక నిదర్శనం. సమైక్యాంధ్ర జయాంధ్ర ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించిన నేత శ్రీ ఆనం వెంకటరెడ్డి గారు, అలాగే శ్రీ మొరాజీ దేశాయ్ గారు, డాక్టర్ శ్రీ నీలం సంజీవ్ రెడ్డి గారు, శ్రీ బాబు జగజీవన్ రామ్ గారు, చరణ్ సింగ్ లాంటి నేతలతో పిలుపులతో ఆనాడు జనతా పార్టీలో చేరారు. భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఉక్కు మనిషిగా కీర్తిస్తారు. మన నెల్లూరులో ఆనం వెంకటరెడ్డి గారిని సింహపూరి ఉక్కు మనిషిగా పిలుస్తారని ఆనాటి పెద్దల మాట. ఈ అవకాశం నాకు కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.